శ్రీమహాగణాధిపతయే నమః. పరమ పావనమైనటువంటి కార్తీక మాస పర్వదినం కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉండి చిలప చిలప నీళ్లలో కూడా గంగాభవాని శక్తివంతమై ఉంటుంది. దేనికని అంటే సూర్యుడు తులారాశిలో సంచరించే సమయంలో. ఈ విషయం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు. కార్తీక మాహాత్మ్యం కార్తీక పురాణంలో ఉంటుంది. ఇలాంటి కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి మనం పుణ్యాన్ని మూటగట్టుకోవడానికి, జన్మను తరింపచేసుకోవడానికి, సకల పాపముల నుండి విముక్తి చెందించడానికి ఆర్వి ట్రావెల్స్ వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో తమిళనాడు తీర్థయాత్ర, పుణ్యయాత్ర ఇలా చేసేటువంటి దానిని చక్కగా మనకు ఏర్పరిచారు. ఈ ఆర్వి ట్రావెల్స్ వారి యొక్క వివరాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ ఉంటుంది. దాని నెంబర్లో కనుక మీరు అడిగినట్లయితే వాళ్ళు చెబుతారు. తమిళనాడు అంటేనే ఆహా, మధురమైన, ఆనందమైన, దివ్యమైనటువంటి, సకల పుణ్యప్రదమైనటువంటి క్షేత్రములు ఉంటాయి. మధురై, మీనాక్షి, మీనాక్షీం ప్రణతోస్మి సంతతమకం కారుణ్యవారాం నిధిం శ్రీవిద్యాం శివవామభాగనిలయాం. అమ్మవారిని వర్ణిస్తారు. ఒక చేప తన చూపుతో ఏ విధంగా ఆ గుడ్లను పొదుకటం చేస్తుందో, పిల్లల్ని ఎలా రక్షిస్తుందో, అలాగే అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణములు మనలందరినీ కాపాడతాయి. అలాంటి దివ్యమైనటువంటి మధురలో ఉన్న మీనాక్షి అమ్మవారిని మనల్ని సందర్శింపచేస్తారు ఈ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. అంతేకాక తమిళనాడులో సముద్రపు ఒడ్డున కన్యాకుమారి దగ్గర వివేకానంద స్వామి ఆ స్టాచ్యూ ఉంటుంది. రాక్ మెమోరియల్ ఉంటుంది. ఆ వివేకానందుని స్థాపించడానికి ఎంతమంది త్యాగ ఫలితమో తెలుసునా హైందవులు. మన హైందవ దేశాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారో మీకు తెలుసునా? ఎందరెందరో మన సొమ్ముని, మన పర్వతాలని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. అలాంటి సమయంలో వివేకానందునే ఉంచాలి అని పోరాడారు. అద్భుతమైన సన్నివేశం. ఆ సముద్ర తరంగాలు మన కళ్ళారా మనం చూడొచ్చు. అంతేకాదు సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఆ సముద్ర తరంగాలలోంచి సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు, అలాగే అస్తమించేటప్పుడు ఉన్నటువంటి సుందర ప్రకృతి వర్ణనాతీతం. ఏ వ్యక్తి అయినా సరే దానిని కళ్ళతో చూచి ఆనందించి పులకితులవ్వవలసిందే. మహోన్నతమైనటువంటి తరంగాలు. అలా ఒక ప్రక్కన వివేకానంద స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి రాక్ మెమోరియల్, కన్యాకుమారి అమ్మవారి యొక్క దేవాలయాన్ని మనం చూడొచ్చు. అలాగే తిరుచెందూరులో మురుగన్ మహానుభావుడు, మురుగన్ అన్న, కుమారస్వామి అన్న, శరవణ భవకుల మాం పాహి, శంభుకుమార మాం పాహి, హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం 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 ఆ దేవాలయం. అంతేకాక మరోహోన్నతమైనటువంటి రామేశ్వరం. శ్రీరామచంద్ర ప్రభు బ్రహ్మహత్యా దోషం పోవడానికి శివలింగమును అభిషేకం చేసి ఆ పరమేశ్వరుని యొక్క ప్రత్యక్షం చేసుకున్న మహాదేవుని ప్రత్యక్షం చేసుకున్న పుణ్యమైనటువంటి ప్రదేశం. జ్యోతిర్లింగములలో సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు రెండు. ఒకటి అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం, అలాగే హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి రామేశ్వరం. ఈ జ్యోతిర్లింగం ఇది. అసలు అక్కడ ప్రపంచంలోనే ఆశ్చర్యాలు కలిగించే మహామండపాలుంటాయి. అవి చూడాలండి. రంగనాథ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆలయ ఆ గోపురాలు చూడాలి. అలాగే బృహదీశ్వరుని యొక్క తంజావూరు బృహదీశ్వర ఆలయం. అసలు అవి చూస్తే ప్రపంచంలో లేవక, ప్రపంచంలో ఏవో వింతలు ఉన్నాయనుకుంటున్నాం. ఏమీ కాదు. అసలు ఇవి చూడాలి. ఎలా కట్టారు, ఎలా చేశారు, ఆ తంజావూరు బృహదీశ్వరాలయాన్ని ఎలా కట్టారు, ఆ పైగా అంతెత్తున ఒక పెద్ద గుండు లాంటి రాయి ఎలా తేల్చారు. మనం చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం. విజ్ఞానవేత్తలకి అంతుచిట్టకనటువంటి అద్భుతమైనటువంటి ఆలయం మనకు. అలాగే రామేశ్వర ఆలయంలో 24 కుండములలో చక్కని వేడి నీళ్లతో చక్కని స్నానం చేస్తాం మనం. జన్మల పావనమైనట్లు భావించి
అలాగే రంగనాథ స్వామి ఆలయం నుంచే రామానుజాచార్యుల వారు ఈ దివ్యమైనటువంటి నారాయణ మహామంత్రాన్ని ప్రజలందరికీ ఉపదేశించి తరించినటువంటి మహనీయ సుందర దృశ్యం. బృహదీశ్వరాలయం, అలాగే శివాలయాలు, విష్ణు దేవాలయాలు, అలాగే చిదంబరం, కుంభకోణంలో మనం ఈ శివాలయాలు, విష్ణువాలయాలు చూడొచ్చు. పంచభూతలింగములలో ఆకాశలింగం చిదంబరం. చిదంబరంలోని నటరాజు నాట్యం, ఆయన అలా భంగిమలే ఈ లోకమంతా. ఇప్పుడు నేను ఇలా చెయ్యన్నాను అనుకోండి, ఆయన నాట్యం చేయటం వల్లనే మనం ఇక్కడ ఇలా అంటున్నాం. అలా వివిధమైనటువంటి భంగిమలతో నటరాజు మనకు దర్శనమిస్తాడు. చిదంబరంలో ఆకాశలింగం, అక్కడ లోపల ఏముండదు, ఒక జ్యోతి తప్పితే. అంటే చిదంబరం, చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం హృదయంలో ఉంటుంది కనుక సత్ చిత్ ఆనందం సచ్చిదానంద స్వరూపం అంటారన్నమాట. ఆ సచ్చిదానంద స్వరూపంతో అరుణాచలం, అరుణాచలంలో 3 పద్ధతులు. సాకారంతో శివలింగం ఒక పక్కన, నిరాకారంతో అసలైనటువంటి గర్భాలయంలో, అలాగే దివ్యమైనటువంటి రూపంతో నటరాజు ఆత్మ. ఇంకంతేకాక తిరువన్నామలై బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకున్నప్పుడు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో వారిద్దరి మధ్యలో ఫెళమంటూ విస్ఫులింగములు షప్ షప్ అని వెదజల్లుతూ ఉదయించినటువంటి అగ్నిలింగం. మొట్టమొదటి శివలింగ ఆకారంలో లీయతే గమ్యతే ఇతి లింగ. అద్భుతమైనటువంటి ఆ లింగాకారంతో అగ్నిలింగంగా ప్రకాశించిన పుణ్యమైనటువంటి స్థలమే, అగ్నిలింగమే ఆ దివ్యక్షేత్రం అరుణాచలం. అరుణాచల శివ సంస్మరణ మాత్రేణ అరుణాచలం అని నేను చెప్పానా, మీరు విన్నారా? ఈ క్షణంలోనే పాపాలన్నీ పోతాయి. ఇది అగ్నిలింగం. అక్కడనే రమణ మహర్షుల యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమం మనకు కనబడుతుంది. కాంచీ నగరం మోక్షములకు ప్రధానమైనటువంటిది. కాంచీలో అమ్మవారు, అలాగే ఏకాంబరేశ్వరుడు, అలాగే వరదరాజస్వామి, కంచి కామాక్షి అమ్మవారు మనకు దర్శనమిచ్చి ఆనందిస్తుంది. కమలాంబన చింత తీర్చవమ్మ, కమలాంబన చింత తీర్చవమ్మ, కామకోటి పీఠ నివాసిని, కమలాంబన చింత తీర్చవమ్మ. అలాగే బంగారబల్లి, వెండిబల్లి, విష్ణుకంచి, అలాగే శివకంచి, ఈ క్షేత్రములన్నీ ఆర్వి ట్రావెల్స్ వారు దగ్గర ఉండి ఆప్యాయతగా మన కన్న బిడ్డల కంటే ఎక్కువగా దగ్గర ఉండి అన్నీ చూపించి జాగ్రత్తగా మన గృహానికి చేరుస్తారు. ఇలాంటి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని యొక్క దివ్య దీవెనతో సకల పాపం నుండి విముక్తి అయి పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా మీరందరూ వర్ధిల్లెదరుగాక. ఈ కార్తీక మాసంలోనే కాదు, ఇంకా మీరు విడిగా వెళ్ళాలనుకున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మీకు ఇంకా అనేకమైనటువంటి విషయములు కనపడాలి అంటే మనకు ఈ స్క్రోలింగ్లో వాళ్ళ యొక్క నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ని జాగ్రత్తగా మీరు రాసుకొని వారితో గనక సంప్రదించినట్లయితే సమస్తమైనటువంటి విశేషములు మీకు తెలియచేసి చక్కగా తీసుకొని వెళ్ళి ఆనందంతో మనల్ని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రా స్పెషల్ మనకు లభ్యమవుతుంది. అలాంటి ఆర్వి ట్రావెల్స్ వారితో సంప్రదించి ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతి గణించినటువంటి ఈ ప్రయాణ సౌకర్యములు చక్కగా మీరు అనుభవించి ఆనందించి సకల సుఖములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.